సౌమ్యంగా ఉండడం అంటే చేతకానితనం కానే కాదు. కోపాన్ని నియంత్రించగల అద్భుతమైన మానసిక శక్తి తమకు ఉందని అర్థం. ఇప్పుడు ఈ సామెత ఓ సీనియర్ రాజకీయ నేతకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందట. ఎప్పుడూ సౌమ్యంగా ఉండడంతో ఎవరు ఏమన్నా పెద్దగా పట్టించుకోడు అని అంతా అనుకున్నారు. కానీ ఆయన బర్స్ట్ అయితే ఎలా ఉంటుందో రీసెంట్ గా చూపించారట. మొత్తం పార్టీ నేతలందరినీ వన్ సైడ్ గా వాయించేశారట. ఎప్పుడు లెక్కలతో మిస్ కాకుండా మాట్లాడే కీలక మంత్రికి కూడా ఈయన ఇచ్చిన కౌంటర్లు చూస్తే శివమణి డ్రమ్స్ తో వాయించినట్టుగా ఒక్కో మాట ఒక్కో తూటలా పేలిందట. అసలు లోపల అంత ఫైర్ పెట్టుకొని ఇంతకాలం ఆయన ఎందుకు సౌమ్యంగా ఉన్నారు? కమ్యూనిస్ట్ ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. సహనం ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎంత దూరమైనా వెళ్తారు, ఎవరినైనా ఎదురిస్తారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి ఈ మాటలు సరిగ్గా సూట్ అవుతాయి. సాధారణంగా రాజకీయాల్లో ఉన్న నేతలు ఏదో ఒక సమయంలో ఆవేశం, దూకుడు ప్రదర్శించి మాటలు తూలుతుంటారు. కానీ విశ్వేశ్వరరెడ్డి శైలి కంప్లీట్గా వేరు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లోనే అత్యంత సౌమ్యుడైన నాయకుడు ఎవరు అంటే విశ్వేశ్వరరెడ్డి పేరే చెప్పాలి. దశాబ్దాలుగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో, రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదు. ప్రత్యర్థులు విమర్శలు చేసినా విజ్ఞతతో స్పందించారే తప్ప ఎక్కడా నిగ్రహాన్ని కోల్పోలేదు. అలాగే ఎవరైనా సరే తన గురించి విమర్శలు చేసినా దానికి ప్రతిస్పందిస్తారు తప్ప ఎక్కడా ఆగ్రహానికి గురికారు. ఉమ్మడి జిల్లాలోనే ఇలాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు మరొకరు లేరు. అయితే ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు సొంత వైసీపీ శ్రేణులతో పాటు అపోజిషన్ నేతలు సైతం అవాక్కయ్యేలా ఉన్నాయి. మొత్తం వైసీపీని కార్నర్ చేస్తున్న ఇద్దరు నాయకులకు ఆయన ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. మరోసారి వారు నోరు విప్పకుండా ఆయన ఫైర్ అయ్యారు. అందున ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా ఆయన మాట్లాడిన మాటలు చాలా సూటిగా అవతలి వారికి సూదుల్లా గుచ్చేలా ఉన్నాయి. అసలు అంత సౌమ్యంగా ఉండే విశ్వేశ్వరరెడ్డి ఒక్కసారిగా అగ్నిపర్వతంలా ఎందుకు బగ్గుమన్నారంటే దాని వెనక బలమైన కారణాలే ఉన్నాయి. ఇటీవల తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య భీకర గొడవలు చోటు చేసుకున్నాయి. పెద్దారెడ్డిని వైసీపీ కార్యక్రమాలు చేయనివ్వకుండా జేసీ వర్గం, పోలీసులు అడ్డుకోవడంతో జిల్లా వైసీపీ నేతలంతా చెలో తాడిపత్రికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాడిపత్రికి వెళ్తున్న విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారు పార్టీ కార్యాలయం వద్ద, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. జేసీ వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే తాడిపత్రి వ్యవహారాల్లో వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో పరుష పదజాలంతో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ఘాటు పదజాలంతో విశ్వేశ్వరరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిల వ్యక్తిగత అంశాలపై విరుచుకుపడ్డారు. నేను ఉరవకొండ వస్తా, అనంతపురం వస్తా అని సవాళ్లు విసిరారు. జేసీ మాటలతో విశ్వేశ్వరరెడ్డిలోని ఫైర్ బయటకొచ్చింది. వాస్తవానికి అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు ప్రస్తావించి నేరుగా ఎదురెళ్లే ధైర్యం చాలామంది నేతలు చేయరు. కానీ విశ్వేశ్వరరెడ్డి మాత్రం నేరుగా కెమెరాల ముందే జేసీని నిలదీశారు. అసలు ఏంటి నీ కథ? నీలాంటి వాళ్లకు భయపడతామనుకుంటున్నావా? తాడిపత్రిలో నువ్వేం చేశావో తెలియదా? ఉరవకొండలో మా పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఏం చేస్తావు? మహా అయితే ఉరవకొండకు వస్తావు, ఓ 100 మందితో వస్తావా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఓ రేంజ్లో విశ్వేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. ఒక్క అసభ్య పదం కూడా వాడకుండానే జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. పెద్దారెడ్డి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ స్థాయిలో నేరుగా పంచిచ్చింది విశ్వేశ్వరరెడ్డే కావడంతో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఈ వీడియోలను ట్రెండ్ చేశాయి. ఇక రెండో సీన్ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ యాత్రలో చోటు చేసుకుంది. హంద్రీనీవా కాలువల విస్తరణ, లైనింగ్ పనుల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ విశ్వేశ్వరరెడ్డి యాత్ర చేపట్టారు. ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటన జరిగినా తనకు ప్రత్యర్థిగా పయ్యావుల కేశవ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఆయనపై స్పందించలేదు. కేవలం ప్రభుత్వం మీద మాత్రమే విమర్శలు గుప్పించారు. మంత్రి కేశవ్ ఈ యాత్రపై విరుచుకుపడుతూ అవినీతి జరిగిందంటే కేసులు పెడతామని హెచ్చరించడంతో విశ్వేశ్వరరెడ్డి గళమెత్తారు. హంద్రీనీవా పనుల్లో అవినీతి జరిగిందని మేము అంటే కేసులు పెడతానంటూ బెదిరిస్తావా అంటూ కేశవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మసాక్షి లేనిది పయ్యావుల కేశవ్కని, గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో చెప్పమంటావా అంటూ నిలదీశారు.
కేశవ్ టికెట్ తెచ్చుకున్న అంశం దగ్గర నుంచి గతంలో వారి కుటుంబ చరిత్ర వరకు అన్నీ మాట్లాడుతూ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక శాఖలు అవినీతిని ప్రస్తావిస్తూ నీలాంటి వారి బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తే లేదని విశ్వేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు. జేసీ ఉరవకొండకు వస్తానన్నా, మంత్రి కేశవ్ కేసులు పెడతామన్నా విశ్వేశ్వరరెడ్డి ఎక్కడా తగ్గకుండా ఈ స్థాయిలో మాట్లాడేంత వరకు ఆయనలో ఇంత ఫైర్ ఉందని సొంత పార్టీ నేతలు కూడా ఊహించలేదట. అంతేకాకుండా ఆయన తన గురించి, తన కుటుంబం గురించి చేసిన ఉద్యమాల గురించి చెప్పిన విషయాలపై పెద్ద ఎత్తున చర్చ సాగింది. వాస్తవంగా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం వైసీపీలో ఉన్నా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంది. 1980వ దశకంలో విశ్వేశ్వరరెడ్డి తండ్రి నారాయణ రెడ్డి భూస్వామ్య విధానాలకు, పెత్తందారి పోకడ్లను వ్యతిరేకిస్తూ రైతులు, పేదల పక్షాన నిలబడ్డారు. అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమాల కారణంగానే 1995 మే 24వ తేదీన ప్రత్యర్థుల చేతిలో విశ్వేశ్వరరెడ్డి తండ్రి నారాయణ రెడ్డి, ఆయన సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డిలు దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, సోదరుడు హత్యకు గురైన విశ్వేశ్వరరెడ్డి మాత్రం గతంలో మొండిగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. జిల్లాలో కరువు నివారణకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఉరవకొండ నియోజకవర్గానికి సాగునీరు అందించాలని అనేక దీక్షలు, జల జాగరణలు చేపట్టారు. 2004లో ఉరవకొండలో కేశవ్పై కమ్యూనిస్టు పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీలో, 2014, 2019, 2024లో వైసీపీ నుంచి కేశవ్పై పోటీ చేశారు. వరుసగా 4 సార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలిచినా ఆయన పోరాటాలు మాత్రం ఎక్కడా ఆపలేదు. అంతేకాదు, మిగిలిన నాయకుల తరహాలో దూషణలు, వ్యక్తిగత విమర్శలకు చాలా దూరం. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, పయ్యావుల కేశవ్పై విశ్వేశ్వరరెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీకి చాలా బూస్ట్ ఇచ్చాయట. ఇక ఉరవకొండతో పాటు కొన్ని నియోజకవర్గాల నాయకులు విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుంటూ ఒక హైప్ క్రియేట్ చేశారు. మొత్తానికి విశ్వేశ్వరరెడ్డి ఇన్నేళ్ల ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్, వైసీపీ నాయకుడిగా చూస్తున్న ఈ తరహాలో ఎప్పుడూ ఆయన స్వభావం కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా సౌమ్యంగా ఉండేవారిని కదిలిస్తే ఎలా ఉంటుందో విశ్వేశ్వరరెడ్డి చూపించారని పలువురు చెబుతున్నారు.